జరిగింది. సుగాలి ప్రీతి కుటుంబం తమకు న్యాయం చేయాలని కోరారు. సుగాలి ప్రీతి తల్లిదండ్రులు విజువల్స్ మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. తమకు న్యాయం చేయాలని సుగాలి ప్రీతి తల్లిదండ్రులు జగన్ని కోరుకున్నారు. ఘటన జరిగి 9 ఏళ్లు గడుస్తున్నా ఇప్పటికీ న్యాయం జరగలేదంటూ ఆవేదన వ్యక్తం చేసుకున్నారు. ఇటు జగన్ ముందు మీరు చూడొచ్చు, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్ ముందు ఇటు సుగాలి ప్రీతి కుటుంబం అక్కడికి చేరుకుని ఆ ఘటనకు సంబంధించి 9 ఏళ్ళు జరిగిన, ఇన్ఫాక్ట్ 9 ఏళ్ళు అయినా ఇప్పటివరకు తమకు న్యాయం జరగలేదని చెప్పి జగన్ని కోరుకుంటుంది, జగన్ వేడుకుంటుంది. ఇప్పటికైనా తమకు న్యాయం జరిగేలా చూడాలి అంటూ రిక్వెస్ట్ చేస్తూ ఉంది. కేసుపై ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని జగన్కు తెలిపింది సుగాలి ప్రీతి కుటుంబం. సుగాలి ప్రీతి తల్లిదండ్రులు జగన్తో మాట్లాడుతున్న విజువల్స్ మీరు చూడొచ్చు. గతంలో కేసును సిబిఐ విచారణకు అప్పగిస్తూ జీవో జారీ చేస్తుంది అప్పుడు ప్రభుత్వం. ప్రస్తుతం నిలిచిపోయింది సిబిఐ విచారణ. సిబిఐ విచారణ పునరుద్ధరించేలా చూడాలని వినతి అక్కడ సమర్పించడం జరిగింది జగన్కు ఆ కుటుంబం. తమ కుటుంబానికి పెన్షన్ కూడా నిలిపివేశారని చెప్పింది ప్రీతి తల్లిదండ్రులు. అక్కడికి వెళ్ళడం జరిగింది. వెళ్ళి ఇదే అంశం, అంటే వాళ్ళకి పెన్షన్ నిలిపేశారని చెప్పి ప్రీతి తల్లిదండ్రులు చెప్పుకొచ్చారు. విజువల్స్ మీరు చూస్తూ ఉన్నారు. సుగాలి ప్రీతి ఘటన ఒక్కసారిగా దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. మరి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, అప్పుడు జనసేన పార్టీ అధినేత, అఫ్కోర్స్ అప్పటికి ఇప్పటికీ ఆయన అధినేతే, బట్ ఆ సందర్భంలో ఈ కేసును ఆయన టేకప్ చేసిన తర్వాత, ఈ అంశాన్ని ఆయన ఇన్ఫాక్ట్ భుజాన్ని ఎత్తుకున్న తర్వాత ఒక్కసారిగా రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. సుగాలి ప్రీతి కేసు అనేది ఆంధ్రప్రదేశ్లో గత కొన్నేళ్లుగా తీవ్ర సంచలనం సృష్టిస్తున్న ఒక కేసు. 2017 ఆగస్టు 18న కర్నూలు జిల్లాలోని కట్టమంచి రామలింగారెడ్డి రెసిడెన్షియల్ పాఠశాల అక్కడ హాస్టల్లో ఒక 10th విద్యార్థిని సుగాలి ప్రీతి ఫ్యాన్కు ఉరేసుకుని మరణించింది. అయితే అది ఆ తర్వాత తల్లిదండ్రులు గుర్తించారు. ఒంటి మీద గాయాలుండడం, ఇది బలవన్ మరణం కాదు, ఎవరో చంపేసి తమ కూతురిని ఉరేసి అది బలవన్ మరణంగా చిత్రీకరించే ప్రయత్నం చేశారని చెప్పి ఆ సందర్భంలోనే కొంతమంది మీద కంప్లైంట్ చేయడం జరిగింది. అప్పుడు ఆ స్కూల్ యజమాని కుమారుడు కూడా అదుపులోకి తీసుకున్నారు. అత్యాచారం చేసి దారుణంగా హత్య చేశారని ఆరోపణల క్రమంలో ప్రస్తుతం ఏం జరిగే అవకాశం ఉంది, ఎటువంటి అష్యూరెన్స్ ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్ ఆ కుటుంబానికి ఇవ్వడం జరిగింది, మాట్లాడుకుందాం అండ్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ కృష్ణమోహన్ అప్డేట్స్ అందించేందుకు ఫోన్లో సిద్ధం కాబోతున్నారు. మరి కాసేపట్లో కృష్ణమోహన్ దగ్గరికి వెళ్దాం. బిఫోర్ దట్ సుగాలి ప్రీతి తల్లి రియాక్ట్ అయ్యారు, ఆమె ఏమంటున్నారో చూద్దాం. ఇంటి సభ్యులను తిట్టిన వాళ్ళ కేసులో పురోగతి ఉంది. మరి కక్షపూరితంగా ప్రభుత్వం మీద, మరి అధికారంలో లేని ప్రభుత్వం మీద ఆయన చేస్తున్న చర్యలు ఉన్నాయి. కానీ సుగాలి ప్రీతి కేసులో ఎటువంటి పురోగతి లేదు. ఎటువంటి పురోగతి లేదు అని మళ్ళీ మేము విజయవాడకి వెళ్లి అన్నగారిని, పవన్ కళ్యాణ్ గారిని కలవడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, ఇంకా మేము ఈ కేసులో చేసేది ఏమీ లేదమ్మా, అప్పుడే అన్ని కేసులో తారుమారైపోయాయి, డిఎన్ఏలు కూడా మారిపోయాయి, రిపోర్ట్స్ అన్ని మారిపోయాయి, ఇప్పుడు నేను పోయి రిపోర్ట్స్ ని కలెక్ట్ చేయలేను కదా అని ఒక ప్రెస్ మీట్ లో చెప్పడం జరిగింది అన్నగారు. గారి ఇంటి సభ్యులు రైట్, అది సుగాలి ప్రీతి తల్లి చెప్పుకొచ్చిన అంశం. గతంలో కొద్ది రోజుల క్రితం పవన్ కళ్యాణ్ కలిశాను, అయినా పవన్ కళ్యాణ్ ఇప్పుడు నేనేం చేయలేనమ్మా, ఆ సాక్ష్యాలన్నీ ఇప్పుడు ప్రస్తుతం లేవు, పవన్ అంటే కేసు పురోగతి లేదు, నేనేం చేయలేను అంటూ కూడా ఆయన చెప్పుకొచ్చారనేది సుగాలి ప్రీతి తల్లి చెప్పుకొచ్చిన అంశం. ఇప్పుడు ఈ విషయం జగన్ దృష్టికి వెళ్ళింది, ఎటువంటి అష్యూరెన్స్ ఇచ్చారు, ఏం జరిగే అవకాశం ఉంది, ఏమన్నారు? మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ కృష్ణమోహన్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. కృష్ణమోహన్, ఇటు జగన్ని కలిసిన తర్వాత ఎటువంటి అష్యూరెన్స్ వచ్చింది, ఏమన్నారు ఇంతకీ? 2017లో జరిగిన ఈ సంఘటన, అప్పుడు టీడీపీ అధికారంలో ఉంది, ఆ టైంలో ఈ సంఘటన జరిగింది. ఆ తర్వాత ఇదే సంఘటన దేశవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసనలు జరిగాయి. తర్వాత 2024 సంబంధించిన వ్యవహారం ఒకసారి చూసుకుంటే, 2019 తర్వాత 2019లో వైసీపీ గవర్నమెంట్ వచ్చింది. వైసీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ కేసుని సిబిఐకి బదలాయించారు. ఆ కుటుంబానికి 5 ఎకరాల భూమిని, అలాగే వాళ్ళ భర్తకి ఉద్యోగం, తర్వాత కొన్ని వాళ్ళ అవసరాలకు సంబంధించిన ఏవో ప్రభుత్వం కూడా చేసింది. తర్వాత 2024 వరకు కూడా ఈ వ్యవహారం పూర్తిగా ఎటువంటి సమస్యకు రాకపోవడంతో పవన్ కళ్యాణ్ వ్యవహారాన్ని చాలా గట్టిగా తీసుకున్నారు, ప్రజల్లోకి వెళ్ళారు. ప్రభుత్వం వచ్చిన తర్వాత మొదటిసారిగా ఫస్ట్ కేసు, ఈ కేసుని అధికారంలో తీసుకుంటామని ఇచ్చారు.
అయితే ప్రభుత్వం వచ్చింది. కొత్త ప్రభుత్వం ఏర్పడ్డాక 2-3 సార్లు ఆమె సుగాలి ప్రీతి పవన్ ని కలిపే ప్రయత్నం చేశారు. ఆ ప్రయత్నంలో మరి ఎక్కడ వీళ్ళకి జనసేనకి తర్వాత సుగాలి ప్రీతికి గ్యాప్ వచ్చిందో కానీ ఇటీవల సుగాలి ప్రీతి మీద సుగాలి ప్రీతి కూడా పవన్ కళ్యాణ్ మీద కొన్ని పరస్పర ఆరోపణలు మాటలు రావడం, దాంతో ఇటీవల ఇప్పుడు జగన్ కి వచ్చి కలిసిన సుగాలి ప్రీతి క్లియర్ గా తల్లి నాకు రావాల్సిన కేసు ఇప్పుడు దాకా ఎటువంటి పురోగతి లేదు, పెన్షన్ కూడా ఆపేశారు, తర్వాత దర్యాప్తు కోసం చేస్తామన్న నాయకులు ఎవరు కూడా ఇప్పుడు ప్రస్తావించట్లేదు. ఈ కేసు పూర్తిగా ఇప్పటికే రూపురేఖలు మారిపోయాయని చెప్పి చేయదలుచుకుంటున్నారు. నాకు తక్షణమే ఈ కేసు కొంత మీరు సాయం చేయాలి అని చెప్పి తిరిగి జగన్మోహన్ రెడ్డిని కలవడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి వ్యవహారంలో ఏమి మాట్లాడారో అనేది తెలియదు కానీ సుగాలి ప్రీతి మాత్రం బయటకు వచ్చిన తర్వాత జగన్ కలిశారు. గతంలో నాకు జరిగిన పొరపాట్లన్నీ కూడా ఇటువంటి పొరపాట్లు చేశారు, అటు పవన్ కళ్యాణ్ కావచ్చు లేకపోతే ప్రస్తుతం ఉన్న పార్టీ కావచ్చు, ఎవరు నాకు న్యాయం చేయలేదు అనే ఆవేదన ఆమె వెల్లబుస్తున్నారు. జగన్ ఏమన్నారు అన్న సమయంలో నాకు తగిన న్యాయం చేయడానికి సర్వశక్తుల ప్రయత్నిస్తాను అని చెప్పారు. గతంలో కూడా జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ లోనే నాకు 5 ఎకరాల భూమి కావచ్చు, డబ్బులు కావచ్చు ఇవన్నీ కూడా వచ్చాయి అని చెప్పిన పరిస్థితి వచ్చాను. రైట్ కృష్ణమోహన్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. మొత్తంగా అయితే మాత్రం సుగాలి ప్రీతి కేసులో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. జగన్ను కలిశారు సుగాలి ప్రీతి తల్లిదండ్రులు. తమకు న్యాయం చేయాలని కోరారు ప్రీతి తల్లిదండ్రులు. ఘటన జరిగి 9 ఏళ్లు గడుస్తూ ఉన్నాం, ఇప్పటికీ న్యాయం జరగలేదంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కేసుపై ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని జగన్కు తెలిపింది సుగాలి ప్రీతి కుటుంబం. గతంలో కేసును సిబిఐ విచారణకు అప్పగిస్తూ జీవో జారీ చేసింది అప్పుడు ప్రభుత్వం. ప్రస్తుతం సిబిఐ విచారణ నిలిచిపోయింది. సిబిఐ విచారణ పునరుద్ధరించేలా చూడాలని వినతి పత్రం సమర్పించుకున్నారు సుగాలి ప్రీతి తల్లిదండ్రులు. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్కు తమ కుటుంబానికి పెన్షన్ కూడా నిలిపివేశారంటూ ఇటు జగన్తో చెప్పుకొచ్చారు ప్రీతి తల్లిదండ్రులు. చిన్న చిన్న ఆనందాలు 35 ఏళ్లుగా నా జీవితంలో లేవు. 35 ఏళ్లుగా నేను డైపర్లలో బ్రతికాను. 6 సెంటీమీటర్ల ఫిస్టులా నా మూత్రాశయంలో లీక్ కారణమైంది. ఎవరూ నాకు సహాయం చేయలేకపోయారు. ఏఐఎన్యూలో వైద్యులను కలిసే వరకు అక్కడ వారు రోబోటిక్ శస్త్రచికిత్సతో నాకు పరిష్కారం ఇచ్చారు. వారు నా ఆత్మవిశ్వాసాన్ని కూడా తిరిగిచ్చారు. Precision care makes it possible. The Center for Robotic Surgery at AINU